నమస్కారం అండి. మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీ రెండుగా స్ప్లిట్ అయింది. అయితే ఆ పార్టీకి ఉన్న గుర్తింపుని అజిత్ పవార్ గ్రూప్కి ఇవ్వడం జరిగింది, క్లాక్. మరి శరద్ పవార్ గ్రూప్కి మరో గుర్తుని టెంటేటివ్గా ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అప్పటి అసెంబ్లీలో అజిత్ పవార్ గ్రూప్కి చెందినటువంటి వాళ్ళకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో 10 మంది నిలబడితే వాళ్ళల్లో 8 మంది ఎన్సీపీ గ్రూప్ కి చెందిన శరద్ పవార్ కి చెందిన గ్రూప్ ఎంపీలు గెలిచారు. 2 మంది మాత్రమే అజిత్ పవార్ కి చెందిన గ్రూప్ వాళ్ళు గెలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లు అయిపోయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి శరద్ పవార్ గారు ఈ క్లాక్ గుర్తుని, ఇది ఎన్సీపీ యొక్క రిజర్వ్ సింబల్ కాబట్టి మాకే ఇవ్వండి అని కోరుతున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే దాన్ని పక్కన పెట్టి వర్గాలకి డిఫరెంట్ సింబల్స్ ఇవ్వండి. అలా గనక జరగకపోతే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండక రెండు గ్రూపుల్లో అనవసరమైనటువంటి కక్షలు కార్పణ్యాలు, మరి ప్రజల్లో కూడా ఏ గ్రూపు ఎవరిది అని చెప్పి తెలుసుకోలేకపోవడం, నిజమైన గ్రూప్ ఎవరిదని తెలుసుకోలేకపోవడం జరుగుతుందని చెప్పి అంటున్నారు. మరి యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం స్పీకరు గుర్తులిచ్చేదానికి కలిగినటువంటి పవర్ కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు కూడా ఇచ్చేది, పార్టీలకు గుర్తింపు ఇచ్చి గుర్తులు ఇచ్చేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాబట్టి వీరిద్దరూ కూడా ఇండిపెండెంట్ గా యాక్ట్ చేసే విధంగా కనుక ఉంటే ఈ యొక్క కష్టాలు ఇబ్బందులు తొలగిపోతాయి. కానీ వీళ్ళు హానెస్ట్గా పనిచేస్తున్నారా అంటే నమ్మకం లేదు. ఇలా వీళ్ళు హానెస్ట్గా పనిచేసే విధంగా సుప్రీంకోర్టు వారు గైడ్ లైన్స్ ఇచ్చి ఖచ్చితంగా సామాన్య మానవుడు ఎలక్షన్లో ఓటు వేసేటప్పుడు ఏ పార్టీ ఎవరిదని తెలుసుకునే విధంగా, మరి ముఖ్యంగా ఎవరైతే రెబెలియన్స్ లేకపోతే పార్టీలు మారుస్తారో వాళ్ళు గనక చట్ట వ్యతిరేకంగా పార్టీ మారితే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే విధంగా చూడాలి. ఈ రికగ్నైజేషన్ చేయటం కానీ లేదా సింబల్ వేయటం కానీ ఈ పనుల్లో ఈసీఐ జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా జరగకపోతే ఈ డిఫెక్షన్ లా అనేది దాని యొక్క గోల్స్ అచీవ్ చేయలేదని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి సుప్రీంకోర్టు వారు ఈ రెండు సంస్థల్ని, స్పీకర్ని, ఈసీఐని ఖచ్చితంగా హానెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా, అకౌంటబిలిటీ తోటి పనిచేసే విధంగా మరి గైడ్లైన్స్ ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. దీనికి సంబంధించి ఖచ్చితంగా పార్టీల్లో గనక అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటే అసలు రెబెలియన్ అనేదే ఉండదు, పార్టీలు మార్చే పరిస్థితే ఉండదు. ఆ అంతర్గత ప్రజాస్వామ్యం ఉండే విధంగా పార్టీలు వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్లో ఏర్పాటు చేసుకోవాలి. అలా చేయకపోతే మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ రిజిస్టర్ అయిన పార్టీలని డీరిజిస్టర్ చేసేటువంటి పవర్ కూడా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. దాంతోపాటు ప్రజాస్వామ్యయుతంగా పార్టీలో కూడా ఎలక్షన్స్ అనేవి ఏదో నామినేషన్ వేసి ప్రెసిడెంట్ని, సెక్రటరీని ఎన్నుకోవడం కాకుండా ఎలక్షన్ రూపంలోనే, ఎలక్షన్ ద్వారానే పార్టీల్లో ప్రెసిడెంట్ని, సెక్రటరీని ఎన్నుకోవాలి. ఒకవేళ యునానిమస్గా వెళ్ళి ఎలక్షన్ అయినా కూడా దాన్ని కూడా చట్టబద్ధంగా ఉండేటట్టు చేయాలి. ఇలాంటి గనక చేస్తే పార్టీలో స్ప్లిట్ రావడం కానీ, పార్టీలో ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీకి మారటం కానీ తగ్గిపోతుందని నేను భావిస్తున్నాను. ఏదైనా ఒక పార్టీలో గనక స్ప్లిట్ వచ్చి కొంతమంది ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి మారితే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా కొన్ని నియమ నిబంధనల ప్రకారం పరిశీలన చేసి ఏ పార్టీ నిజమైనటువంటి, ఏ గ్రూప్ నిజమైనటువంటి పార్టీ అనేది తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా చూసేది ఏంటంటే
ఏ గ్రూపు స్ప్లిట్ అయిన వాళ్ళలో వచ్చినటువంటి ఏ గ్రూపు పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం పనిచేస్తుంది అనేది చూస్తుంది. తదనంతరము పార్టీ బైలాస్ ప్రకారం వాళ్ళు ఆ గ్రూప్ చేస్తున్నారా లేదా చూస్తుంది. ఎలక్ట్ అయినటువంటి లెజిస్లేటివ్ మెంబర్స్ కానీ పార్లమెంట్ మెంబర్స్ కానీ వాళ్ళు ఎక్కువ మంది ఏ గ్రూప్లో ఉన్నారో కూడా చూస్తుంది. మరియు మెజారిటీ ఎవరి పక్కన ఉంది కూడా చూస్తుంది. ఈ 4 టెస్టులు అయితేనే దాంట్లో ఎవరు ఎక్కువ పాయింట్లలో గెలిచారో లేకపోతే ఉన్నాయో వాళ్ళకి ఫేవర్గా ఆ పార్టీని రికగ్నైజ్ చేసి సింబల్ పార్టీ దాని ఆస్తులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది టెంపరీగా, ఫైనల్గా డిసైడ్ చేసే ముందల. కాబట్టి ఈ 4 విషయాలకు సంబంధించి కూడా అడిషనల్గా ఎక్స్పర్ట్స్ అడ్వైజెస్ తీసుకొని మరికొన్ని విషయాలు కూడా జత చేసుకొని పార్టీ స్ప్లిట్ వచ్చినప్పుడు రికగ్నైజేషన్ అనేది లేకపోతే డీరిజిస్టర్ చేయటం అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కనుక పనిచేస్తే ప్రజాస్వామ్యం నిజంగా కూడా రెక్కలొచ్చి పనిచేస్తుంది. కానీ ప్రస్తుతము ఈ 4 పాయింట్లు కాకుండా ముఖ్యంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరి పక్కన ఉన్నారు అనేదే తుది నిర్ణయంగా చేస్తున్నారు. అలా కాకుండా నేను చెప్పిన ఈ 4 పాయింట్లు మరియు మరికొన్ని సుప్రీంకోర్టు ద్వారా నిర్దేశించబడినటువంటి పాయింట్లు కూడా యాడ్ చేసుకొని కనుక ఈసీఐ పనిచేస్తే అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. కాబట్టి పార్టీలు మారడం అనేది తగ్గుతుందని నేను భావిస్తున్నాను. నమస్కారం.